డే 2 మై ట్రిప్ స్టార్ట్ అయింది పాపికొండలు. ఇప్పుడే మేము రూమ్ నుంచి బయలుదేరుతున్న సిద్ధంగా ఉన్నాము. మా సత్రం ఉంది ఇక్కడ. మా వైశ్య సత్రంలో నైట్ స్టే చేసినాము. ఇక మేము బయలుదేరుతాం సిద్ధంగా ఉన్నాము. మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇక పాపికొండలు వెళ్ళడానికి టెంపుల్ దగ్గర స్టాప్ ఉంటుంది. అక్కడే వెహికల్ ఉంటాయి మనకు అన్నట్టు. సో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేసి మేము మెల్లిగా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనకు ఆటో కానీ కాదు, లేకపోతే వెహికల్స్ ఎవరైనా కానీ మనకు నెంబర్స్కి కాల్ చేస్తారు. నెంబర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఆ టైంలో ఎవరు కాల్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే మీకు వెహికల్ మిస్ అవుతుందండి. ఇది మాత్రం 100%. ఓకేనా? చూడండి, మేమైతే ఇక్కడ వచ్చేసినాము. పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం మేము అక్కడికి. ఎక్కడైతే మేము పాపికొండ రోడ్లో పాయింటింగ్ అన్నామో పాయింటింగ్ దగ్గరికి వెళ్ళాము. నిన్న ముందు రోజు మేము టికెట్స్ తీసుకున్నాము. ఫైనల్గా మాకు టికెట్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. సో మా ఇద్దరు బుక్ అయిపోయి ఇక మేమైతే వెహికల్లో కూర్చున్నాము. సో నేను ఇందాక షేరింగ్ అంటే పర్ణశాల కూడా షేరింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా షేరింగ్ ఉంటుంది. ఇక్కడైతే టాటా ఏసీ ఎవరి వాళ్ళకి వెహికల్స్ అలాట్మెంట్ అవుతుంటాయి ఇక్కడ. సో ఎవరి వెహికల్ వాళ్ళకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరి వెహికల్ వాళ్ళకే రావాలి, ఎవరి వెహికల్లో వాళ్ళే వెళ్ళాలి. ఒకరి వెహికల్ ఒకరు ఎక్కడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. అందరు ఒకే చెట్టు చేరుకుంటారు, బట్ ఏంటంటే వాళ్ళది వేరే ఉంటుంది, మనది వేరే ఉంటుంది. సో ఎందు గురించి అంటే ఇదంతా కూడా మనకు పాపికొండలు బోటింగ్ పాయింట్ దగ్గర బోటింగ్స్ నేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి అని, కృష్ణదేవరాయ అని, కొన్ని కొన్ని పేర్లు, సాయి గాయత్రి అని చెప్పేసి పేర్లు ఉంటాయి. ఈ డ్రైవర్లకి ఏదైతే ఉంటుందో అందరికీ కూడా ఒక 100 మందికి ఒకటి, ఒక 100 మందికి ఒకరి ఇట్లా అలాట్మెంట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అందు గురించే వెహికల్ అయితే ఎవరి వెహికల్ వాళ్ళనే వెళ్ళాలి. మొత్తానికి అయితే మేము బయలుదేరం, స్టార్ట్ అయిపోయాం ఇక. సో స్టార్ట్ అయిపోయాం పాపికొ. ఇవన్నీ కూడా పాపికొండలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వెహికల్స్ అండి. అక్కడ దాని ముందట ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా పాపికొండలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వెహికల్స్. షేరింగ్ ఆటోస్ ఉంటాయి, టాటా ఏసీస్ ఉంటాయి. ఒకప్పుడు టాటా జీప్స్ ఉండే, బట్ ఇప్పుడు లేవు. మినీ వ్యాన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మెల్లిగా మేమైతే మెయిన్ రోడ్ కూడా ఎక్కేసినాము. చాలా జాగ్రత్తగా, అంటే దాదాపు ఇక్కడ నుంచి ఒక 2 గంటల ప్రయాణం ఉంటుంది. భద్రాచలం నుంచి మనం పాపికొండలు బోటింగ్ వెళ్ళడానికి దాదాపు 2 గంటలు, 71-75 కిలోమీటర్స్ దాకా ప్రయాణ జర్నీ ఉంటుంది. సో అందు గురించి మనం 7:30 కల్లా మనం బోటింగ్ వెళ్ళడానికి ఏదైతే పాయింట్ ఉందో భద్రాచలంలో అక్కడికి వెళ్ళేయాలి. 7:45కి అంటే 8 గంటల నిమిషాలకి మనల్ని వాళ్ళు తీసుకెళ్ళడం ట్రావెల్ వాళ్ళు మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, చూడండి మెయిన్ రోడ్కి వచ్చేసినాము. సగం దూరం వచ్చామంటే భద్రాచలం నుంచి సగం దూరం వచ్చేసాము. పచ్చని చెట్లు ఇక్కడ అన్నీ కూడా, తోటలు అన్నీ ఏముండేనాని నీలగిరి చెట్లు, ఇంకా మిర్చి నీలగిరి చెట్లు అవే ఎక్కువ ఉన్నాయి. నీలగిరి చెట్లు, ముల్లంగి అండ్ మిర్చి, ఎండుమిర్చి, రెడ్ మిర్చి, మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా అవే ఎక్కువ కనిపిస్తున్నాయి. మేమైతే వెనక బ్యాక్ సైడ్ కూర్చున్నామండి. ఎందుకు గురించి అంటే ముందట అటు జరుగు ఇటు జరుగుంటారు కాబట్టి బ్యాక్ అయితే మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కంఫర్టబుల్. మేము ఇద్దరమే ఉంటాం, హ్యాపీగా కూర్చున్నాం బ్యాక్ సైడ్. సో మీకు కూడా చూడవచ్చు, విజువల్ బాగుంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ కూర్చున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన మధ్యలో కూర్చుంటే ఏమవుతుందంటే అటు జరుగు ఇటు జరుగు ఇటు జరుగు అటు జరుగు అంటారు, అవునా? ఇబ్బంది అనేది అనిపిస్తుంది మనకు, కంఫర్టబుల్గా ఉండదు. ఎందుకంటే 2 hours జర్నీ కదా అండి, అందుకే మేము వెనుక కూర్చున్నాం. వెనుక కూడా బాగానే ఉంది కదా, లగేజ్ పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. సో మేమైతే అలా జర్నీ స్టార్ట్ చేస్తూనే వెళ్ళిపోతూనే ఉన్నాము. రోడ్డు బాగాలేదండి, సో మనకు టైమింగ్ అనేది ఎక్కువ పడుతుంది. అందరిది ఫస్ట్ బోటింగ్ పాయింట్ అనుకున్నది బ్రిడ్జ్ చూసి, బట్ కాదు. సో మేమైతే మెల్లిమెల్లిగా పాపికొండల దాకా వచ్చేసాము. సాఫ్ దూరం వచ్చేసినాము పాపికొండలకి. ఇంకా దగ్గరలోనే ఉంది పాపికొండలు రావడానికి. సో ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మనకు ఒక విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ దాటిపోయిందంటే సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోతాయి. మనకు మార్నింగ్ 7 అంటే ఆల్మోస్ట్ 9:30, 10కి సిగ్నల్ కట్ అయిపోతే ఈవినింగ్ మీకు 6 వరకు సిగ్నల్ ఉండదు ఇంకా. సో అప్పుడు మన ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. అంటే ఒక్కరోజు మొబైల్ లేకుండా మన లైఫ్ ఎలా ఉంటుందో పాత జ్ఞాపకాలు అనేది గుర్తు చేసుకునే సమయం అది. పాపికొండలకు వెళ్తే గుర్తు చేసుకోవాల్సిన సమయం. పాపికొండలు వెళ్ళడానికి చూడండి వెహికల్స్ ఎలా క్యూగా వస్తున్నాయో. టాటా ఏసీ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఓన్ వెహికల్స్,
ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు వస్తున్నాయి. సింగిల్ వే ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సో ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. పాపికొండలు ఫారెస్ట్ ఎంట్రీ అయింది. సో ఈ ఫారెస్ట్ నుంచి వెహికల్స్ ఒక పోటాపోటీగా వస్తూనే ఉన్నారు చాలామంది. ఇక్కడ కొద్దిగా స్లో అయిపోతుందండి, ఎందుకంటే మట్టి రోడ్డు అనేది ఉంది. కొద్దిగా ఇబ్బంది, రోడ్డు బాగాలేక ఇబ్బంది ఉంది. ఫారెస్ట్ అయితే బాగుంది. చూడండి, కొండలు చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. కొండలు అయినా చూడండి. వీళ్ళంతా కూడా మా సెక్యూరిటీ అండి. వెనకొచ్చే వెహికల్స్ అన్నీ మా సెక్యూరిటీ. మేము వీఐపీలం కదా, సో మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. ముందట ఆటో ఇక్కడ వెళ్ళిపోతుందా అని మమ్మల్ని ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్ వాళ్ళంతా. మా ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా చూడండి ఎలా వస్తున్నారు. మేము ఎక్కడ పోతున్నాం అని చెప్పేసి మాకు పోటీగా వాళ్ళు వస్తున్నారు. చూసారా, అంత గ్రేట్ మా కపుల్స్. సో ఇలా వెళ్తూనే ఉన్నాము. వాతావరణం క్లైమేట్ మాత్రం బాగుందండి. కానీ ప్రభుత్వ వాళ్ళకు విన్నపించుకోవడమే, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొద్దిగా రోడ్డు బాగు చేస్తే బాగుంటుంది అందరికి కూడా. సో వెహికల్స్ కూడా ప్రాబ్లమేటిక్ అనేది ఏమి ఉండదు. రోడ్లు ఉండేసరికి వెహికల్స్ సరిగా వెళ్ళక కొంచెం ప్రాబ్లం ఉంటుంది. డస్ట్ కానీ ఏదైనా కానీ కూడా సమస్యలు అనేటివి కొద్దిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఆదేశాలు అనుసరించి కనీసం బీటీ రోడ్ అనేది వేయగలరు అని కోరుకుంటున్నాం. సో పచ్చని చెట్ల మధ్యలో అటు ఇటు పొలాల మధ్యలో రోడ్డు మంచిగా వాతావరణంలో జర్నీ అనేది కొనసాగుతుంది. ఇంకొద్ది దూరంలో పాపికొండలు అనేది వచ్చేస్తుంది. ఇప్పటికీ 35 కిలోమీటర్ల దూరంలో వచ్చాము. ఇంకా 35 కిలోమీటర్ల దూరంలో పాపికొండలు ఉంది. టోటల్ భద్రాచలం నుంచి 71 కిలోమీటర్లు అమౌంట్ ఉంది. హాఫ్ జర్నీ చేసినాము, ఇంకా హాఫ్ కూడా ముందు వస్తూనే ఉంది. చూడండి, ఇప్పుడైతే వెహికల్స్ చాలా కనిపిస్తున్నాయి. బాలయ్య సినిమాలో ఏ విధంగా వెహికల్స్ వస్తుంటాయి వాళ్ళకి వస్తున్నాయి, ఒకదానికి ఇంకొకటి. సో మాకు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల మా వీడియో అనేది కొద్దిగా అటు ఇటు బ్లింక్ అవుతూ క్యాప్చర్ సరిగా అవ్వలేదు. మేము చాలా డిసప్పాయింట్ అయినాం ఇక్కడ ఈ రూట్లో. సో మాకు కూడా వీడియో తీయడానికి సరిగా కంఫర్టబుల్ లేక వీడియో అటు ఇటు అనేది కొద్దిగా కదిలింది. ఎన్ని కెమెరాస్ ఉన్నా ఏది ఉన్నా కానీ కూడా మనకు వీడియో అనేది కరెక్ట్గా రాదు. సో మేము ఏదో అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉన్నాం. ఇక వచ్చేసినామండి, సగం దూరం వచ్చేసినాం కదా, చెప్పాము ఆల్రెడీ. సో ఇక వెహికల్స్కి మనకు ఇంకెక్కువనే వచ్చినామంట. దగ్గర దాకా వచ్చేసినాం. పాపికొండలకి దరిదాపు వచ్చేసినాము. 10 కిలోమీటర్స్. వెహికల్స్ అయితే చూడండి పోటాపోటీగా వచ్చేస్తున్నాయండి. అందరు వెళ్ళేది అదే వచ్చేసినాం. పాపికొండల పాయింట్కి వచ్చేసినాం మేము. పాపికొండలకి చూడండి వెహికల్స్ ఎలా ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్లో అన్నీ ప్రతి ఒక్క వెహికల్స్ ఉన్నాయి. అందరూ కూడా మనకంటే ముందుగానే చేరుకున్నారు. ఆల్మోస్ట్ 7:45 బయలుదేరితే 10:30 వరకు అందరూ కూడా అక్కడికి చేరుకునే ఉంటారు. చూడండి, బోటింగ్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. పాపికొండల్లో జలవిహారం చేయడానికి ఎవరి బోటింగ్స్ వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారు. బోటింగ్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 దాదాపు 10-15 బోటింగ్స్ ఉన్నాయి. సో ఎవరి బోటింగ్ వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు. మనకి ఏ బోటింగ్ కావాలని చెప్పేసి తెలుసుకోవడానికి కింద ఒకటి స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్లో మన టికెట్ చూపిస్తే మనకు బోటింగ్ అలాట్మెంట్ చేస్తారు. అండ్ ఒకవైపు టిఫిన్స్ అరేంజ్మెంట్ చేస్తారు వాళ్ళే. సో ఇక్కడ ఒకవైపు ఎడమవైపు టిఫిన్స్, కుడివైపు మనకి ఏ బోటింగ్ కావాలో వాళ్ళు సీట్ అలాట్మెంట్ చేస్తారు. సో అలా మేము కింద దిగేసి వెళ్తున్నాం. ఇక మాకైతే బోటింగ్ అక్కడ బోటింగ్ పాయింట్కు టికెట్ చూపిస్తే మనకు బోటింగ్ అలాట్మెంట్ చేస్తారు. చూడండి, ఆ రోజు జనవరి రిపబ్లిక్ డే కాబట్టి ఒక బోటింగ్ వాళ్ళు కూడా డెకరేషన్తో అరేంజ్మెంట్ చేశారు. మన భారతీయ జెండాతో జనగణమన అనుకుంటూ వాళ్ళు చేశారు. ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేసుకున్నారు మార్నింగ్ అవర్స్లోనే. సో ఇక్కడ టికెట్స్ అనేది కన్ఫర్మేషన్, అంటే మనకి ఏ పాయింట్ రావాలని చెప్పేసి. ఇటు సైడ్ వచ్చేసేమో బ్రేక్ఫాస్ట్ అన్నట్టు ఇక్కడ. సో ప్రతి ఒక్క పర్యాటకునికి కూడా ప్రతి ఒక్కరికి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది అందుతుంది. టీ, స్నాక్స్, టిఫిన్స్ ప్రతి ఒక్కరి కూడా. కొన్ని ఫోటోలకి అయితే స్టిల్స్ ఇచ్చాము మేము ఇక్కడ. మొత్తానికైతే బోటింగ్ చెప్పాను కదా మీకు, బోటింగ్స్ పేరు ఉంటాయని. హరిత బోటింగ్ ఇందాక కొన్ని పేర్లు చెప్పాను. అందరూ ఒక్కొక్క బోటింగ్స్ అలాట్మెంట్ చేస్తారు. సో అలాట్మెంట్లో ఎవరి బోటు వాళ్ళు ఎక్కాలన్నట్టు. సో మనకు మధ్యలో కూడా దిగేటప్పుడు కూడా ఎవరి బోటింగ్ వాళ్ళకే ఉంటుంది ఒక దగ్గర. అక్కడ కూడా మనమే దిగాలి.
మళ్ళీ అదే బోట్ ఎక్కాలి. మాతో నచ్చిన వాళ్ళు. ఈ బ్యాక్ ఉన్న వాళ్ళు మా బోటింగ్ అండి వీళ్ళంతా. ఇక్కడ చూడ మా బోటింగ్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. దాదాపు కొన్ని బోట్లు వెళ్ళిపోయాయి, ఇంకా కొన్ని బోట్లు ఫిల్అప్ అవుతున్నాయి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉందండి ఆ రోజు. చూడండి, ఇది మా బోటింగ్ అండి. ఇది మా బోట్, ఇది మేము ఎక్కుతున్నాం. మా బోటి పేరు వచ్చేసి శ్రీకృష్ణ దేవరా. సో మా బోటింగ్ అయితే ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. ఫైనల్గా టికెట్స్ కూడా లభించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మా ఆవిడ. ఎందుకంటే ఇటువంటి ప్రదేశాలు అంటే ఎవరికైనా చాలా సంతోషకరంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ దొరుకుతుందా లేదా అన్న ఆలోచనలోనే ఎక్కువ ఉండిపోయాము. ఫైనల్గా దొరికిపోయి, అంటే అందరూ అంటుంటారు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు, కానీ ఆన్లైన్ ఎందుకులే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అనే ఆలోచనతో మేము వెళ్ళాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే హాలిడేస్ వచ్చేసరికి టికెట్స్ అనేది అవైలబుల్ లేకుండా పోయింది. సో అందు గురించి మేము నెక్స్ట్ డే అక్కడ మార్నింగ్ అవర్స్లో బుక్ చేసుకొని బోటింగ్ అయితే వెళ్ళిపోయాము. ఈ బోట్ ఎక్కేసింది మా ఆవిడ, చూడండి బోటింగ్ ఎక్కేసింది, వెళ్తున్నది. మా స్టార్ట్ అందరు కూడా పైకి వెళ్ళి కూర్చుంటారు. సో అలా వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంట్రన్స్ నుంచి బ్యాక్ వెళ్ళేసి బ్యాక్ నుంచి పైన కూర్చోవాలి. బోటింగ్ జలవిహార్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది అన్నట్టు. జలవిహార్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా. ప్రతి ఒక్క బోటింగ్లో ప్రయాణం చేసే పర్యాటకులు కూడా భోజనం సిద్ధంగా ఉన్నారు అన్నట్టు. ఇది పైన మా యొక్క ప్రదేశం, ఇది మా పైన ప్రదేశం. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇక్కడే కూర్చుంటారు. పైన అందరినీ కూర్చోబెడతారు. చూడండి అప్పుడే ఫుల్ అయిపోయింది మా బోటింగ్. సో మన జాకెట్ ఇస్తారు, జాకెట్స్ ప్రతి ఒక్కరు ధరించవాలి. ఎందు గురించి ఇది మన సేఫ్టీ పర్పస్లో జాకెట్ అనేది ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధరించాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది రాలేదు, సో వారి కోసం ఎదురు చూస్తున్నారు. చూడండి చుట్టుపక్కల ఎంత ఇప్పుడే చాలా ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అందరూ కూడా బోటింగ్ జలవిహార్లో సందడి చేయడానికి ఆ గోదావరిలో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా, అంటే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు బోటు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్తుందా అనే ఒక ఆతృతతో అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా బోటింగ్ పాయింట్కి చేరుకొని అందరూ కూడా బోటింగ్ ఎక్కేశారు. ఇక ఇప్పుడైతే మెల్లిగా మా బోటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మెల్లిగా బ్యాక్ సైడ్ బోట్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ సైడ్ తీసేసుకొని బోటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది. సో మాకంటే ముందుకు వెళ్ళిన బోటింగ్స్ కూడా అక్కడే ఉన్నాయి, అవి కూడా బోటింగ్ రావడానికి సిద్ధంగా ఉంది. అందులో కూడా బోటింగ్ పాయింట్ అనేది క్లియర్ అయిపోయింది. సో అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మెల్లిగా బ్యాక్ తీసుకొని బోటింగ్ పాయింట్ అనేది స్టార్ట్ చేశారు. అసలు బోటింగ్లో ప్రయాణం చేస్తే ఏర్పడదు. సో మెల్లిగా బోటింగ్ అనేది ముందు జరుగుతూనే ఉంది. అలా వెళ్ళిపోయాం మేము. ఇక మధ్యలో మనకు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేశారు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా జాకెట్ ధరించుకోవాలని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరు ఎలా పెట్టుకోవాలని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేస్తారు అన్నట్టు. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పిపోయి మా బోట్లో ఎక్కారు. మధ్యలో ఒక ప్రదేశం ఉంటుంది. సో వాళ్ళు అక్కడ బోట్లో ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు వాళ్ళు. సో అందు గురించి ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. రాజమండ్రి అంట వాళ్ళది. అయితే చాలామంది అంటుంటారు ఈ బోటికి నుంచి అక్కడికి రాజమండ్రి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. రాజమండ్రి నుంచి ఇటు రావడానికి రాజమండ్రి నుంచి పాపికొండలు చూడడానికి 6 hours 7 hours జర్నీ ఉంటుంది. భద్రాచలం నుంచి అయితే 2 hours జర్నీ ఉంటుంది టోటల్ ఆల్మోస్ట్. సో ఆ బోటింగ్ స్టార్ట్ అయింది, అందరూ కూడా వెళ్తున్నారు. లాస్ట్ బోటింగ్స్ అని 2 ఉన్నాయి. చూడండి మనం వచ్చినప్పుడు ఎన్ని బోటింగ్స్ ఉంటే ఇప్పుడు ఎన్ని బోట్లు అయ్యాయి. అంటే అంత పబ్లిక్ ఉండేనండి. చూడండి మనకి ఎలా కనిపిస్తుంది గోదావరి నది. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదంతా ఫ్యామిలీస్ ఒక దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ వాళ్ళ ప్రదేశాలని చిరవాణిలో బంధిస్తూ ముందుకు సాగుతున్నారు. క్వశ్చన్స్ వేస్తున్నారు అతను. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి క్వశ్చన్స్ వేస్తున్నారు. పొడుపు కథ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అంటే మనకు బోరింగ్ రాకుండా ఉండడానికి వాళ్ళు కొన్ని పొడుపు కథలు అనేది అడిగారు. సో వాటి కూడా సమాధానాలు అనేది
చెప్పారు చాలామంది. మీరు చెప్పండి, సిమ్ కార్డ్ని తెలుగులో సిమ్ కార్డుని ఏమంటారని తెలుగులో అడిగారు. ఏమంటారట క్వశ్చన్ అడిగారు. సో మీకు ఎవరు కూడా తెలిస్తే గూగుల్లో సెర్చ్ కామెంట్ చేయడానికి అవకాశం ఉండదు. బట్ అందరు గూగుల్లో సెర్చ్ చేయడానికి మొబైల్ ఫోన్ తీశారు. బట్ ఏంటంటే అక్కడ సిగ్నల్ ఉండదు. సో సిమ్ కార్డ్ని తెలుగులో ఏమంటారు? ఇంకా చాలానే క్వశ్చన్స్ వేశారు కానీ ఇది మాకు తెలియలేదు. ఇది మాత్రం చాలామందికి తెలియని క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. సిమ్ కార్డుని తెలుగులో ఏమంటారు అని చెప్పేసి అడిగాడు. మీరు పక్కన గూగుల్లోకి చుట్టుపక్కన ప్రదేశాలు కూడా చూపిస్తున్నారు మనకు. అదొక మారుమూలమైన గిరిజన ప్రాంతం అంట. సో పక్కన గిరిజన ప్రాంతాలు, వాళ్ళకి ఏదైనా వాయిద్యం కానీ విద్య కానీ ఏదైనా అవసరం వస్తే వాళ్ళు అక్కడ చాలా కష్టంగానే జీవిస్తుంటారు. వానాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. గోదావరి నది వస్తుంది, వాళ్ళు కొండ మీదకి వెళ్ళేసి పునరావాస కేంద్రంలాగా చూసుకుంటారట. మళ్ళీ అంతే విధంగా ఇటు సైడ్ కూడా బోటింగ్ అనేది మనకంటే ముందు వెళ్ళిన బోటింగ్స్ కనిపిస్తున్నాయా చూడండి. సో అందరూ కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ గోదావరి గంగమ్మ తల్లిని తిలకించుకుంటూ వాళ్ళు ముందుకు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే అందరి బోట్ల కంటే మా బోటు చాలా స్పీడ్గా పోయిందండి. అందరేమో స్లో వాళ్ళని కోరుకున్నారు. బట్ ఏంటంటే మా బోటింగ్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళింది. అది మాకంటే ముందు బయలుదేరింది, అది అక్కడే ఉంది. బట్ మేము వచ్చిన మాత్రం దాన్ని అందుకున్నాం మేము. అన్న ఎందుకు ఇంత స్పీడ్ తీసుకెళ్తున్నాం అంటే, మనకు అక్కడ ఒక మధ్యలో ప్లేస్ ఉంటుంది, పేరెంటాల తల్లి. ఆ పేరెంటాల తల్లి దగ్గర మనము ప్లేస్ పెట్టడానికి బోటింగ్ పాయింట్ వేయడానికి మనకు ప్లేస్ దొరకదు. కాబట్టి త్వరగా వెళ్తున్నాం అని చెప్పేసి బోట్ ఆపరేటర్ మాకు చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఓకేలే, ఏ విధంగానైతే మనమైతే మంచిగా ఆనందంతో ముందుకు అనేది వెళ్తున్నాము. వచ్చేసింది డ్యాన్స్ చేస్తున్నారు చిన్నపిల్లలతోటి, ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను కదా. సో చిన్నపిల్లలతోటి డ్యాన్స్ కూడా చేయించారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఒక కార్యక్రమాలని వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు. చాలా చక్కగా ఉంది, బాగుంది. ఏదైనా వాళ్ళు ఏ పాట కావాలంటే ఆ పాట మీద వాళ్ళు చేసిస్తారు. సిగ్నల్స్ ఉండగా మన సాంగ్స్ ఎలా చేయాలంటే డౌన్లోడ్ చేసుకున్నాయి, బ్లూటూత్ కనెక్షన్ డౌన్లోడ్ చేసిన సాంగ్స్ మాత్రమే అలో ఉంటుంది, వేరే సాంగ్స్ మాత్రం అలో ఉండదు. సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర చాలా సాంగ్స్ అనేది ఉన్నది. వీళ్ళేమో పాట చేస్తున్నారు నాని. అద్దాల మేడలు ఉన్నది ఆ పాట మీద డ్యాన్స్ చేశారు. తర్వాత ఇంకేదో సాంగ్ చేశారు. సో పిల్లలు చాలా చక్కగా డ్యాన్సులు చేశారు. డ్యాన్సులు చేసిన తర్వాత అందరూ కూడా క్లాప్స్ కొట్టారు చాలా చక్కగా. అంటే సో వాళ్ళకు మెమొరబుల్ అన్నట్టు రాను బొంబాయికి రాను కూడా ఎగురుతున్నారు సార్. వాళ్ళకు కూడా చాలా మెమొరబుల్ అండి. అది చిన్న పిల్లలకు ఇది చాలా సంతోషంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఇలాంటి ప్రదేశాలకు రావడం అరుదు కాబట్టి. సో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకొద్దిసేపట్లో అయితే మనము ఏదైతే ఒక ప్రదేశం చెప్పామో ఆ ప్రదేశానికి దగ్గర రావడానికి దగ్గరలోనే ఉన్నది. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాం, పాపికొండలకు దగ్గరలో ఉన్నాం మనం కూడా. సో బోటింగ్ 1, 2 అక్కడ 1, 3. సో ఇలా గోదావరి నదిలో అలా బోటింగ్స్ ప్రయాణం చేస్తుంటే మన రోడ్డు మీద వాహనాలు పోయినట్టుగా ఏదైతే ఫీలింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే పక్కనే బోట్స్ వెళ్ళడము చాలా అరుదుగా చూస్తారు కదా. సో మనకు అలాంటి అద్భుతమైన సన్నివేశం కనబడాలంటే కేవలం పాపికొండలో మాత్రమే కనిపిస్తుంది, మరి ఎక్కడ కూడా కనిపించదు. సో ఇలా పక్కన ఒక చూడండి బోట్ ఎంత పెద్దగా ఉంది. ఆ బోట్ పక్కన మన బోటు అంతే పెద్దగా. మేమందరం కూడా వారికి హాయ్ చెప్పాము, వాళ్ళు కూడా మాకు హాయ్ చెప్పారు. ఇక ముందుకైతే వెళ్తూనే ఉన్నాము. వాళ్ళకంటే ముందుగానే ఇంకొక ప్రదేశం వచ్చిందండి. సో ఇక్కడ కూడా చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయట. వారికి విద్య వైద్య కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కరెంటు కూడా ఉండదట. అక్కడ బోట్ ఆపరేటరు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు అప్పుడు చెప్పడం జరిగింది. సో చూడండి వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ పెద్దలు కూడా డ్యాన్సులు చేయించారు, గేమ్స్ కూడా పెట్టాడు. గేమ్స్ ఆడిపించారు, పెద్దలకు డ్యాన్సులు, పిల్లలకు డ్యాన్సులు, పొడుపు కథలు, పెళ్ళిళ్ళు కూడా చేయించారు అక్కడ. అంటే ఎవరైతే 25 years 30 years ఉంటారో వాళ్ళు గుర్తించి మనల్ని గమనించి చిన్నగా షార్ట్కట్లో మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక సన్నివేశాన్ని వాళ్ళు రీక్రియేట్ చేయడం అనేది జరిగింది. సో అది మేము కూడా చూపిస్తాం, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అన్నట్టు. మొత్తానికి అయితే ఇలా వెళ్తూనే ఉన్నాము. చాలా లెంత్ అయిపోతుందని కొద్దిగా లేటు
వీడియో చాలా లెంత్గా వస్తుందని చెప్పేసి మేము షార్ట్కట్లో పెట్టేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఒక పేరంటాల తల్లి ప్రదేశం అయితే వచ్చేసింది దగ్గరికి. చూస్తూనే ఉండండి. పాపికొండల విహారయాత్ర వచ్చేసిందండి దగ్గరికి. అంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మీరు బోటింగ్ ఎవరైతే దిగుతారో మళ్ళీ అదే బోట్ ఎక్కాలి. చూడండి, పేరంటాల తల్లి అనేది ఇక్కడ గ్రామం ఉందని అక్కడ బోటింగ్స్ ఆపేశారు. మనకంటే ముందు వచ్చిన బోటింగ్స్ ఏవైతే ఉన్నాయో చూడు, ఇక్కడ బోటింగ్ ఆపేశారు. అందరు కూడా బోటింగ్ దిగేసి శివాలయం ఉంటుంది అక్కడ. సో ఆ శివాలయంలో దర్శించే అక్కడ ఎటువంటి కూడా లేదు. ఫొటోస్ బయట తీసుకోవచ్చు, దేవాలయం లోపల ఫొటోస్ దిగరాదు, కానుకలు వేయరాదు, గంట ఒకసారి మాత్రమే కొట్టవలేను. 2 సార్లు కొడితే వాళ్ళు మీకు ఏదో చేస్తారట, గిరిజనులు పట్టుకపోతారట మనల్ని వాళ్ళు. చూడండి అక్కడ టెంపుల్ కనిపిస్తుందో అదే టెంపుల్ అండి. వాళ్ళు మన డబ్బుల్ని ఆశించరంట, కానుకలు తీసుకోరు, ఏది కూడా తీసుకోరు. వారి జీవన ఆధారం ఏంటంటే ఇప్పుడు మనకి బయట ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే వారి జీవనాధారము. మనం కొనుక్కుంటూనే వారికి డబ్బు అనేది వస్తుంది. దేవాలయంలో హుండీ ఉండదు, కానుకలు పెట్టడానికి అవకాశం లేదు, ఏది కూడా లేదు. గంట కూడా ఒకసారి కొట్టి వదిలేయాలి. గంట తాగలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి కొట్టిల్లనుకోండి, వారు మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూనే వాళ్ళు గుడి చుట్టూ సెక్యూరిటీ గార్డ్ లాగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అది మనం గమనించాం. సామాన్య ఒక టూరిజం లాగా వాళ్ళు ఉంటారు. అంటే ఒక పర్యాటకులు వస్తే ఏ విధంగా ఉంటారో అదే విధంగా మందిలో కలిసిపోయి ఉంటారు. అంటే వాళ్ళంతా సెక్యూరిటీ పరంగా వాళ్ళు అక్కడ ఉన్నారన్నట్టు. కుల మత పేద తేడాలు ఎలాంటి లేకుండా అన్ని మతాల వారు అన్ని కులాల వారు దర్శించుకునే దేవాలయము ఈ దేవాలయం అంట. శివుడు చాలా పవర్ఫుల్ అంటే. ఇక్కడ మేము ఒక చిన్న ఫోటో దిగడం జరిగింది. అక్కడ కాలువ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే నీళ్ళు చూడండి. అక్కడ డెకరేషన్ చేస్తున్నారు. ఇది తడక బద్దలు ఉంటాయి కదా, తడక బద్దలతో మాతోటి ఒకరు వచ్చారు. సో వాళ్ళతోటి మేము వీడియో తీసినాం ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము వీడియో తీయమన్నారు. అయితే తీసినాం అన్నట్టు వీడియో మేము. అక్కడ వాళ్ళు అమ్మాయి మాతో వచ్చింది అన్నట్టు. అంటే అక్కడ మాతో నచ్చిందంటే మీన్స్ మాకు మా ట్రావెల్లో పరిచయం అయింది. అలా రిక్వెస్ట్ చేస్తే వీడియో తీసినాం అన్నట్టు మేము మళ్ళీ అలా వీడియో పంపించాం. చూడండి బోటింగ్స్ కూడా అన్నీ కూడా పాపికొండలు చూడడానికి రెడీగా అయిపోతున్నాయి. మళ్ళీ అందరు ఎవరు బోటింగ్ వాళ్ళు ఎక్కారు, వెనక కట్ చేసినాము, మెల్లిమెల్లిగా వెనక తీసుకుంటున్నాము. చూడండి ఇక్కడ ఫుడ్ కిందనే ఉంటుంది. అందరు కింద భోజనాలు చేస్తున్నారు. అంటే మన బోట్లోనే కింద ఒక ప్లేస్ ఉంటుంది, అలా భోజనాలు అనేది చేస్తున్నారు. మేము తినేసి భోజనం చేసి పైకి వచ్చేసినాము. సో మా బోటింగ్లో ఎక్కడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు, అదే వెయిట్ చేస్తున్నారు బోటింగ్ పాయింట్ వాళ్ళు. ఆల్రెడీ 2 బోటింగ్స్ వెళ్ళిపోయాయి, ఇంకో బోటింగ్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. చూడండి ఎలా వెళ్తుంది, ఇలా తిప్పుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అక్కడ ఏదైతే చివరిలో కనిపిస్తుందో అక్కడే పాపికొండల ఎంట్రన్స్. సో ఆ ప్లేస్ని అందరూ చాలా అంటే చాలా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్ట్ అయిపోయింది మా బోటు. ఇది వచ్చేసి గోదావరి ప్రాంతము చివరి ప్రదేశము. ఇక్కడ ఈ గోదావరి నది చివరిదట. సో మేమైతే ఈ విధంగా వెళ్ళిపోతున్నాం, ముందరికి రైట్కి వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాం మేము గోదావరి పాపికొండలు చూడడానికి. అదేమో గోదావరి నది లాస్ట్, ఇదేమో ఇటు పాపికొండలు వెళ్ళిపోతుంది అన్నట్టు. చూడండి ఎంత బాగుంది వెదర్. కొండలు ఇటు పాపికొండలు వెళ్తుంది, ఇదేమో చివరి ప్రదేశం అన్నట్టు. ఇది అక్కడ ఒక విలేజ్ ఉన్నట. ఆ విలేజ్ ఒకప్పుడు ఖమ్మం డిస్టిక్ అట. ఎప్పుడైతే మనకు రాష్ట్ర విభజన జరిగిందో అప్పుడు పోలవరం కిందికి వెళ్ళిపోయిందంట. పోలవరం ముంపు గ్రామంగా పరిగణించారు అన్నట్టు. అది ఇటు వెళ్ళిపోతే పాపికొండలు. ఇక్కడ చాలామంది ఎవరైతే పైన కూర్చోడానికి ఉన్నారో వాళ్ళందరూ కూడా కిందికి వచ్చేసి ఫోటో తీసుకుంటూ వీడియో తీసుకుంటూ వాళ్ళ యొక్క జ్ఞాపకాలని చరవాణిలో బంధించుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది. ఇక్కడ అంతా కూడా పాపికొండలు అనేది జరుగుతూనే ఉంది, ముందుకు వెళ్తూనే ఉన్నది. గోదావరి నదిలో చూడండి వాటర్ ఎంత చాలా బాగున్నాయో, ఎటువంటి కలుషితం లేకుండా పొల్యూషన్ లేకుండా చాలా చక్కగా ఉంది అండి. సో గోదావరి నది అంటేనే అమృతం అంటారు కదా, సో ఆ విధంగా కనిపిస్తూనే ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, అందరి కూడా మరొక వీడియోలో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తాము. సో మరొక వీడియోలో ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో మరొక వీడియోలో మేము మీకు అందరికీ కూడా చెప్తాము, చూపిస్తాము. ఎవరైతే మీరు పాపికొండలు వెళ్ళని వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి పాపికొండలు వెళ్ళి
తిరిగి రండి. ఎందుకంటే ఎంజాయ్ చేసి ఎంజాయ్మెంట్ అనేది ఒక్కసారి వస్తుంది లైఫ్లో. ఇప్పుడున్న కాలాల్లో ప్రతి ఒక్కరు ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. మధుర జ్ఞాపకాలను ఎవరు కూడా మనకి తీర్చలేరు కాబట్టి ఆ మధుర జ్ఞాపకాలను మనమే తీర్చుకోవాలి. ఎంజాయ్మెంట్ అనేది మనిషికి పాపికొండ చాలా ముఖ్యం. అదంతా కూడా పాపికొండలండి. అదంతా కూడా పాపికొండ. ఆల్రెడీ కొన్ని బోటు ముందుకెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి కూడా కొన్ని. సో చాలామంది చాలా ప్రదేశాలు అనేటివి అక్కడ చాలా ఉన్నాయి. దాదాపు 170 మీటర్ల నుంచి 450 మీటర్ల లోతు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాకా వెళ్ళారు అన్నట్టు. అంటే స్టార్టింగ్లో 170 మీటర్లు ఉంటుందో అన్నారు. మనం వస్తున్న కొద్దీ లోతు పెరుగుతుంది కదా, ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ లోతు ఉన్న ప్రదేశానికి కూడా మనము వెళ్ళిపోయాం. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంటాము. బాయ్ బాయ్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.